All. Happy New Year to all. ఓకే. టుడే నేను కోపార్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. సో మీరు చూస్తున్న స్క్రీన్ యూనో లెట్ మీ షేర్ లేటెస్ట్ డాక్యుమెంట్. యా. సో ఈ డాక్యుమెంట్ టూ రౌండ్స్ ఉంటాయి. సో కోపార్ట్ అనేది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. అండ్ నేను టూ రౌండ్స్కి అటెండ్ అయ్యాను. సో ఈ టూ పార్ట్స్గా వీడియోని షేర్ చేస్తానండి. సో ఫస్ట్ వీడియో ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అండ్ సెకండ్ వీడియో సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఓకే. సో ఓకే. యా. అండ్ చాలా రోజులైంది సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ షేర్ చేయక. ఓకే. లెట్ మీ షేర్. ఓకే, లెట్ మీ స్టార్ట్. సో దీస్ ఆర్ ఫస్ట్ క్వశ్చన్. సో అంటే అక్కడ లైనింగ్స్ కూడా మ్యాండటరీ. ద ఫస్ట్ వాళ్ళు అడిగారు హౌ యువర్ కాపీ అండ్ డైరెక్టరీ ఫైల్స్ ఫ్రమ్ లోకల్ టు రిమోట్ సర్వర్. అంటే మనకి ఇక్కడ ఎస్సిపి, ఆర్సిక్, విన్ఎస్సిపి, ఎస్ఎఫ్టిపి ఇలాంటివి ఉన్నాయి. సో అంటే ఇప్పుడు అంటే ఎస్సిపి ఫైల్ ఏంటంటే మనకి డైరెక్టరీ ఫైల్స్ని లైక్ డైరెక్టరీని కాపీ చేయడం కానీ ఫైల్ని కానీ కాపీ చేయడానికి వాడతారు. ఆర్సింక్ ఆల్సో వీఆర్ యూజింగ్ అనమాట. సో కాకపోతే డెల్టా ట్రాన్సాక్షన్స్ లైక్ ఎస్సిపి అనేది మనకి ఫైల్ మొత్తం కాపీ చేస్తుంది రిమోట్ పాత్కి. అంటే ఆర్సింక్ అంటే ఆమ్, ఇప్పుడు ఎస్సిపిలో ఓవర్ రైడ్ అవుతాయి ఫైల్స్, హ్యూజ్ ఫైల్స్ అవుతాయి. ఇక్కడ ఆర్సింక్ అనేది ఓన్లీ డెల్టా చేంజెస్ అంటే రీసెంట్లీ చేంజెస్ ఫైల్స్ని మనం మాడిఫై అవుతుంది అనమాట రిమోట్లో. సో అందుకని మన ఆర్సింక్ వాడతారు. ఇక్కడ కమాండ్స్ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఎస్సిబి ఫైల్ ఫైల్ టెస్ట్ అండ్ యూ EC2 hyphen user and private IP and warlock path ఇది రిమోట్ ఫోల్డర్ పాత్ అనమాట. సిమిలర్లీ -R ఇప్పుడు ఇఫ్ యూ వర్క్ ఆన్ డైరెక్టరీ వీ కెన్ యూజ్ ఫర్ -R అనమాట. -Rని యూజ్ చేస్తాం అంటే సేమ్ ఫండా. ఓకే. ద రిమోట్ ప్రైవేట్ ఐపీ అండ్ రిమోట్ పాత్. ఓకే. సో -R ఫర్ రికర్సివ్ ఫర్ మ్యాండేటరీ ఫర్ డైరెక్టరీ. సో ఇది చెప్పాను. లెట్ మీ గో విత్ అదర్ క్వశ్చన్స్. ఓకే. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ గిట్ ఫెచ్ అండ్ గిట్ పుల్ అడిగారు. సో గిట్ ఫెచ్ అండ్ పుల్ అంటే సో ఫెచ్ అంటే వీ కెన్ ఫెచ్ ద డీటెయిల్స్ ఫ్రమ్ రిమోట్ రిపోజిటరీ. ఓకే. గిట్ పుల్ అంటే ఓకే వీ కెన్ యునో we can pull the and we can download the files and from remote to local. So remote registry lo GitHub registry lo files ni download చేసుకోవడం కోసం and we can use for git pull. Okay. సో ఎనదర్ క్వశ్చన్ ఇది ఎక్స్ట్రా క్వశ్చన్గా యాడ్ చేశాను. సో గిట్ రీసెట్ రివర్ట్ టు హార్డ్. ఓకే. అండ్ సో ఇక్కడ గిట్ రీసెట్ రివర్ట్ అంటే రివర్ట్ అనేది మనకి ప్రొడక్షన్లో ఐ మీన్ ఆల్రెడీ కమిటెడ్ ఫైల్స్ కమిటెడ్ అయ్యి మనకి రిమోట్ రెపోలో ఉన్న ఫైల్స్ని ప్రీవియస్ కమిట్కి వెళ్ళాలంటే గిట్ రివర్ట్ వాడతాము. అండ్ గిట్ రీసెట్ అంటే లోకల్ వాటిలో ఏవైనా కమిటెడ్ ఫైల్స్ని రిమూవ్ చేయడానికి. ఆ, ఇప్పుడు సాఫ్ట్ వాడితే మనకి కమిట్ ఐడి రిమూవ్ అవుతుంది, ప్రీవియస్ ఫైల్ అనేది స్టేజింగ్ ఏరియాకి వెళ్తుంది. హార్డ్ వాడితే మనకి కమిట్ ఐడి రిమూవ్ అవుతుంది, ఫైల్ కూడా డిలీట్ అవుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే. సో ఇక్కడ ఇన్ ద రియల్ టైమ్ గిట్ రివర్ట్ ఈస్ యూజ్డ్ టు సేఫ్లీ రోల్ బ్యాక్ యాజ్ ఎ బ్యాడ్ కమిట్ ఇన్ ప్రొడక్షన్. So by creating a new commit that reverse the changes, it is preferred and share the branches because it does not rewrite the committed history and keep audit the train. Okay. So git reset low. So rewrite the commit history, and by moving head previous commit, the mainly use it from local commit. Okay, they are not push. Okay, it is used for local commit.
ఇంక దీంట్లో సాఫ్ట్ అంటే సో కమిట్ రిమూవ్ అవుతుంది. ద కోడ్ స్టేజ్‌లోనే ఉంటది. అండ్ ఫైల్ అనేది స్టేజింగ్ ఏరియా‌లకు వెళ్ళిపోతది. ఆహ్, ఓకే. సో గిట్ రీసెట్ హార్డ్ అంటే మనకి బోత్ కమిట్ అండ్ కమిటెడ్ ఐడీ అండ్ కోడ్ ఆల్సో బి బోత్ ఆర్ డిలీటెడ్. సో హౌ డు యూ చెక్ ద లాగ్ కమిట్స్? సో లాగ్ కమిట్స్ చెక్ చేయాలంటే వి కెన్ యూజ్ ఫర్ గిట్ లాగ్స్. అండ్ హౌ డు యూ గో టు ప్రివియస్ కమిట్ అంటే వి ఆర్ ఆల్రెడీ డిస్కస్ గిట్ రీసెట్ అండ్ గిట్ రివర్ట్. Let me go with fourth question. So, how do you manage the credentials in the Jenkins? So, where do you store? So, manage credentials మొత్తం మనం సో మేనేజ్ ఇన్ జెంకిన్స్ కన్సోల్లోనే మేనేజ్ క్రెడిషనల్స్ ఉంటాయి. సో, అక్కడ మనం డాకర్ క్రెడిషనల్స్ కానీ అండ్ మనం ఇక్కడ సోనార్ క్యూబ్ రిలేటెడ్ టోకెన్స్ కానీ మనం అక్కడ ప్రొవైడ్ చేస్తాము. ఓకే. సో, ఒక సినారియోలో చెప్పాను. సో, వెబ్ సీడీ ప్రాసెస్ సీఎస్‌సీడీ పైప్‌లైన్ ప్రాజెక్ట్ అక్కడ నేను వీఆర్ క్రియేటింగ్ కస్టమైజ్ ఇమేజెస్ అండ్ వీ హావ్ టు పుష్ ద ఇమేజ్ టు రిమోట్ రెపో. రిమోట్ ఈస్ ఎ డాక్యుమెంట్ రిజిస్ట్రీ. సో, అక్కడ రిజిస్ట్రీకి పుష్ చేయాలి బిఫోర్ డిప్లాయ్. సో, మనం డిప్లాయ్‌మెంట్ క్యూబ్‌సిటిఎల్ కమాండ్స్ ద్వారా డిప్లాయ్‌మెంట్ చేస్తాం కదా! క్యూబ్‌సిటిఎల్ అప్లై ఎఫ్ఎన్ఎఫ్ డిప్లాయ్‌మెంట్ డాట్ ఆమిల్. అయితే బిఫోర్ మన లేటెస్ట్ ఇమేజ్‌ని నేను పుష్ చేయాలనమాట. ఓకే. పుష్ చేయాలంటే మనకి పైప్‌లైన్‌లో మనకి సీక్రెట్ ఐడీ మెన్షన్ చేసి, ఆ సీక్రెట్ ఐడీలో మనకి యూజర్ ఐడీ ఐ మీన్ డాకర్ హబ్ క్రెడెన్షియల్స్, యూజర్ ఐడీ పాస్వర్డ్స్ సిమిలర్ వే ఈసీఆర్, ఏసీఆర్ అయినా యూజర్ ఐడీ పాస్వర్డ్స్ ప్రొవైడ్ చేసాము. ఆహ్, యూజర్ ఐడీ పాస్వర్డ్ మేనేజ్ క్రెడెన్షియల్స్‌తో ప్రొవైడ్ చేసి, ఆ యొక్క సీక్రెట్ ఐడీని మన పైప్‌లైన్‌లో మెన్షన్ చేస్తే దెన్ ఇట్స్ పైప్‌లైన్ వర్క్ అనమాట. ఓకే. Uh, how how do you యాడ్ ద నోడ్ ఇంటు జెంకిన్స్? మనం నోడ్‌ని ఎలా యాడ్ చేస్తామంటే, సో మనకి ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో మేనేజ్ ద నోడ్స్ ఇంటు క్లౌడ్స్. ఇక్కడ జెంకిన్స్ డాష్‌బోర్డ్‌లో మేనేజ్ జెంకిన్స్‌లో సో మేనేజ్ ద నోడ్స్ ఇన్ క్లౌడ్స్‌లో దాంట్లో మనం న్యూ నోడ్‌లో మనం నోడ్ యొక్క ప్రైవేట్ ఐపీని ఇచ్చేసి లాంచ్డ్ బై ఆహ్, ఎస్ఎస్‌హెచ్. ఎస్ఎస్‌హెచ్ ద్వారా మన లేబుల్స్ ప్రొవైడ్ చేస్తాము. Okay, so these are all some extra information. Okay. Mm. So how many slave nodes added into pipeline? So under slave nodes, there is no fixed limit in the slave nodes. So in the pipeline, can use one agent or multiple agent per stage or parallel stage. So as per the dependencies. Okay. So what is the build tool you are using? The build tool అంటే Maven యూస్ చేస్తామని చెప్పాను. సో లైఫ్ సైకిల్స్ ఏంటి అని అడిగారు. సో కంపైల్, టెస్ట్, ప్యాకేజ్, ఇన్‌స్టాల్, డిప్లాయ్. సో ద ఫస్ట్ మావిన్ క్లీన్ అంటే వి క్లీన్ ఐ మీన్ వి డిలీట్ ద ఫోల్డర్, టార్గెట్ ఫోల్డర్. ఓకే. అండ్ ఫర్ ఫ్రెష్ బిల్డ్ కోసం. సో వాలిడేట్ అంటే సో స్ట్రక్చర్ కరెక్ట్‌గా ఉందో వాలిడేట్ చేస్తది. అండ్ కంపైల్ ఇట్ ఈస్ డాట్ క్లాస్ ఫైల్‌ని జనరేట్ చేస్తది. ఓకే. టెస్ట్ ఏం చేస్తదంటే యూనిట్ టెస్ట్ రన్ చేస్తది. అండ్ ప్యాకేజ్ విచ్ జనరేట్ ద జార్ అండ్ వార్ ఫైల్ క్రియేషన్. ఆఫ్టర్ అండ్ సో మావిన్ వెరిఫై అంటే క్వాలిటీ చెక్స్‌కి వాడతాను. ఇన్‌స్టాల్ అంటే వీ కెన్ ఆర్టిఫాక్ట్స్‌ని మన మావిన్ లోకల్ రెపోలో మూవ్ చేయడం కోసం స్టోర్ చేసుకోవడం మావిన్ ఇన్‌స్టాల్ ఆర్ రిమోట్ రెపోలో మూవ్ చేయడం కోసం మావిన్ డిప్లాయ్ అని వాడతారు. ఓకే. అవి చెప్తాను. ఓకే. ఓకే. ద క్లీన్ ఫర్ రిమూవ్ ద ఓల్డ్ బిల్డ్స్ అండ్ కంపైల్ ద సోర్స్ కోడ్ కంపైల్ అండ్ test for unit test, package for generate the jar and var. If it is a Java based application, install for local repo, store the artifacts into local repo and deploy, store the artifact in remote repo. So Maven for use it for Java based, npm for Node.js applications. Okay. So what is the dependency file in Maven? అడిగారు. సో ఇది పవర్ XML. సో ఈ పవర్ నాట్ XML వాడతామని చెప్పాను. సో we can use Maven use for download and manage the required libraries. సో EC2 అంటే కీపేర్ లాస్ట్ అయింది. సో హౌ డూ యూ లాగిన్ ద సర్వర్ అని అడిగారు. సో కీపేర్ లా ఐ మీన్ లాస్ట్ అయితే సో వీ కెన్ లాగిన్ వితౌట్ కీపేర్ బై యూజింగ్ సెక్షన్ మేనేజర్ ఆర్ ఎల్స్ we we can create the image
from existing server, and we can launch the new server with the new key pair, and terminate the old instance. Okay. And yeah, that's it. And what are the Maven lifecycle? It already discussed చేసాం. So what are the type of errors you are facing Kubernetes related parts అని అడిగారు. సో Kubernetes related parts అంటే ఐ మీన్ ఎర్రర్స్ అంటే క్రాష్లు బ్యాకప్, యూనో పాడ్ పెండింగ్ స్టేట్, ఇమేజ్ పుల్ బ్యాకప్, ఎర్రర్ ఇమేజ్ బ్యాకప్, and pod is running, but one by zero we face that error, like pod is running, but that is one, 1 by 0 means it is liveness probe, or I mean health checks error. Okay, so I will describe in detail for crash loop backup. క్రాష్ లో బ్యాకప్ ఏంటి అంటే, సో ద పాడ్ అనేది క్రాష్ అయింది, లూప్ ఈజ్ రన్నింగ్. అయితే సో ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్క్రైబ్ చేయాలి. డిస్క్రైబ్ చేస్తే మనకి ఇట్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది మనకి తెలుస్తుంది. సమ్ టైమ్ ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు ఓమ్ కిల్డ్ అయినా అవ్వచ్చు, సో రిసోర్స్ కోటా ఇష్యూ అయినా అవ్వచ్చు. వీ హ్యావ్ టు బి అడ్జస్ట్ ఇన్ టు ద నేమ్ స్పేస్ లెవెల్ రిసోర్స్ కోటా హార్డ్ లిమిట్స్ అని చెప్పాను. సో ఇఫ్ ఇట్ ఈస్ హోమ్ కిల్డ్ రిలేటెడ్ ఇష్యూ, అండ్ pod pending. So pod is pending state. It is related to the PVC is not bound, or the worker nodes. I mean worker nodes యొక్క యూటిలైజేషన్స్, ఐ మీన్ ఉన్న వర్కర్ నోట్స్ అయితే ఉన్నాయో, అండ్ మై ప్రాజెక్ట్లో అయితే ఒక మాస్టర్ 8 వర్కర్ నోట్స్ ఉంటాయి. Um, కొన్ని పార్ట్స్ నాట్ షెడ్యూల్ అవ్వట్లేదంటే మేబీ వీ నీడ్ టు యాడ్ ఆటో స్కేలింగ్, అంటే వీ నీడ్ టు యాడ్ వన్ మోర్ నోడ్ యాజ్ వెల్. ఐ మీన్ ఆ వర్కర్ నోడ్లో యూటిలైజేషన్, ఐ మీన్ ఆల్రెడీ యూజ్ అయిపోయినాయి, సో నెంబర్ ఆఫ్ పార్ట్స్ వర్క్ షెడ్యూల్ అయిపోయినాయి, అండ్ మిగతా పెండింగ్ అయిపోయినాయి. అంటే మేబీ వీ నీడ్ టు యాడ్ వన్ మోర్ నోడ్. ఆ దానివల్ల అవ్వచ్చు, మేబీ దట్ దట్ నోడ్ మేబీ టెయింటెడ్, సో టాలరేషన్స్ వాడాలి. ఇంకా నోడ్ మళ్ళీ స్పెసిఫిక్ వర్క్ నోడ్ మీదే మనం షెడ్యూల్స్ చేయాలనుకుంటే ఎఫినిటీస్ వాడతారనమాట. సో ఈ ఈ రీజన్ చెప్పాను. సో ఓమ్ కిల్డ్, ఎర్రర్ ఇమేజ్ బ్యాకప్ అని కూడా ఉంటుంది. ఎర్రర్ ఇమేజ్ అంటే లైక్ ఇమేజ్ బ్యాకప్ అంటే పర్మిషన్ యాక్సెస్ డినైడ్ టు, ఐ మీన్ పుల్ ద ఇమేజ్ ఫ్రమ్ రిజిస్ట్రీ, ఆర్ ఈసీఆర్, ఏసీఆర్, ఆర్ డాకర్ రిజిస్ట్రీ. సో అట్లాంటప్పుడు మనం యాక్సెస్ ఐఆర్ఎస్ఏ అకౌంట్స్ అంటే ఐఏఎం రోల్ సర్వీస్ అకౌంట్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు క్రియేట్ దట్ రోల్ in AWS end. The same thing, we have to create a service account role in the cluster level. Our service account role, so we have to provide the authorizations like Docker credit, I mean ECR credit, um, Elastic Container Registry, right? We have to provide that user ID passwords. ఆ యొక్క సీక్రెట్ నేమ్ ఉంటుంది కదా, ద సీక్రెట్ సర్వీస్ అకౌంట్, దట్ సర్వీస్ అకౌంట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఇన్ టు ద డిప్లాయ్మెంట్ డాట్ ఆమిల్, గివ్ టు ద రిఫరెన్స్ అనమాట. రిఫరెన్స్ ఇస్తే వీ కెన్ పుల్ ఇట్. ఓకే, అండ్ యా, సో ఫైనల్లీ, సో క్రాష్లు బ్యాకప్, హోమ్ కిల్డ్, ఎర్రర్ ఇమేజ్ బ్యాకప్, పాడ్ పెండింగ్ స్టేట్. సో ఇలాంటి ఎర్రర్స్ చెప్పాను. ఓకే, విల్ షేర్ విత్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ డూ యూ అప్గ్రేడ్ కుబర్నెటీస్ అండ్ హౌ డూ యూ అప్గ్రేడ్ ద నోడ్ గ్రూప్స్ అని కూడా అడిగారు. అండ్ అంటే మనకి ఇక్కడ నోడ్ గ్రూప్స్కి అప్గ్రేడ్ చేయాలంటే, ఒక క్లస్టర్ని అప్గ్రేడ్ చేయాలంటే ఈ కేస్ మేనేజ్ క్లస్టర్లో మనకి కన్సోల్ లెవెల్లో ఈ కేసులో ఎవ్రీ 3 monthsకి క్లస్టర్ అప్గ్రేడ్ జరుగుద్ది కదా. ఫస్ట్ కంట్రోల్ ప్లేన్ అప్గ్రేడ్ చేస్తాము, అది విల్ టేక్ 30 to 40 minutes. అయితే మనకి గో విత్ నోట్ గ్రూప్, అండ్ ఆ నోట్ గ్రూప్ని కూడా మనం లాంచ్ టెంప్లెట్స్ ఉంటాయి, లాంచ్ టెంప్లెట్స్ లేటెస్ట్ వాటిని రోలింగ్ అప్గ్రేడ్ స్ట్రాటజీస్ ద్వారా మనం సెలెక్ట్ చేస్తే మనం వర్క్ వర్క్ నోట్స్, ఐ మీన్ నోట్ గ్రూప్ అనేది మనకి
అప్డేట్ అవుతుంది లేటెస్ట్ వర్షన్కి. ఆ తర్వాత యాడ్ ఆన్స్ చేస్తాం. అయితే ఆ తర్వాత వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కార్డాన్ అండ్ డ్రెయిన్. అంటే కార్డాన్ అంటే మీరు ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేశాను. సో నో న్యూ పాడ్ నాట్ షెడ్యూలింగ్ టు ద నోడ్. సో నో న్యూ పాడ్స్ నాట్ షెడ్యూలింగ్ టు ద వర్కర్ నోడ్ అనమాట. ఎగ్జిస్టింగ్ పార్ట్స్ కంటిన్యూ రన్నింగ్. ఇక్కడ మళ్ళీ తర్వాత మనం అన్‌కార్డన్ కూడా చేసుకోవచ్చు. అన్‌కార్డన్ చేస్తే మనకి న్యూ పార్ట్స్ అనేవి షెడ్యూల్ అయిపోతాయి. ఆఫ్టర్ మనకి అప్‌గ్రేడ్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత. ఓకే. దెన్ ఇక్కడ డ్రైన్ అంటే ఎవిక్టెడ్ ద పాడ్ ఫ్రమ్ వర్కర్ నోడ్. ఇక్కడ న్యూ పాడ్స్ షెడ్యూల్ అబౌవ్ ఎగ్జిస్టింగ్ పాడ్ షుడ్ బి ఎవిక్టెడ్ అండ్ రీషెడ్యూల్ టు ద అదర్ నోడ్స్. దట్స్ ఇట్. ఓకే. సో ఇక్కడ ఆహ్, ఆహ్, వాట్ ఈస్ ఎ హెల్మ్ చార్ట్ అని కూడా అడిగారు. హెల్మ్ చార్ట్ అంటే మనకి ఇక్కడ పాయింట్స్ పెట్టాను. ఇట్ ఈస్ మెయిన్ ఇఫ్ యూ హ్యావ్ మెనీ యామిల్ ఫైల్స్ అండ్ హార్డ్ టు మేనేజ్ ద వర్షన్ అండ్ మాన్యువల్ అప్డేట్స్ బై యూజింగ్ ఆఫ్ హెల్మ్ చార్ట్ రీయూజబుల్ టెంప్లేట్స్ అండ్ ఈజీలీ అప్గ్రేడ్ అండ్ రోల్ బ్యాక్. ఓకే. ఇక్కడ స్ట్రక్చర్ ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఈ స్ట్రక్చరు. సో, మీరు ఈ క్వెషన్ అడిగితే సో, యూ నీడ్ టు ఎక్స్‌ప్లెయిన్ ది స్ట్రక్చర్. సో, చార్ట్.amil అండ్ వాల్యూ.amil. చార్ట్.amil ఇస్ ద మెటాడేటా ఇన్ఫర్మేషన్. వాల్యూ.లో మనకి డైనమిక్ వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. అండర్ టెంప్లేట్స్‌లో మనకి డిప్లాయ్.amil, సర్వీస్.amil ఉంది. డిప్లాయ్‌మెంట్.amilలో మనకి డిప్లాయ్‌మెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. అండ్ సర్వీస్ రిలేటెడ్ సర్వీస్ డాట్ విచ్ ఈస్ డైనమిక్ వాల్యూస్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద వాల్యూస్ డాట్ ఎంఎల్. అంటే ప్రతిసారి మనకి ఇట్ ఇదైతే డిప్లాయ్మెంట్ డాట్ ఎంఎల్ని ఓపెన్ చేసి ఇమేజ్ని చేంజ్ చేయకోకుండా ఇక్కడ ఏం చేస్తా మాన్యువల్గా చేంజ్ చేయకుండా ఐ మీన్ వాల్యూస్లోనే మనకి రిఫరెన్స్ ఇస్తాం అనమాట. డైరెక్ట్గా వాల్యూస్లో ఉన్న వాల్యూస్ తీసేసుకుంటుంది. ఓకే. ఇక్కడ మనం ఈ వాల్ ఈ ఈ వాల్యూస్‌లో తీసేసుకుంటది. ఇక్కడ మనం రిఫరెన్స్ ఇమేజ్ కానీ ఐ మీన్ నోడ్ పోర్ట్ 30,000 ఉంటది కదా! సో, అప్పుడు గూడా ఈ సర్వీసెస్ కూడా ఈ వాల్యూస్‌లోనే మనం ప్రొవైడ్ చేస్తాము. గో విత్ రిఫరెన్స్ అని మని. సో, అట్లా మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. మాన్యువల్ యాక్టివిటీ రెడ్యూస్ అయితది. సో, అండ్ రోల్ బ్యాక్ ఎలా చేస్తారన్నట్టు కూడా అడిగారు. అది విల్ షో యూ. ఓకే. ఇక్కడ నేను ఇక్కడ రోల్ బ్యాక్ ఎలా చేస్తానో చూపెడతాను. దిస్ ఈజ్ మై గిట్‌హబ్ లింక్. సో, ఇక్కడ రోల్ బ్యాక్స్ ఏంటంటే హెల్మ్ రోల్ బ్యాక్ డెవఆప్స్ 1. సో, మనకి లేటెస్ట్ ఇక్కడ అప్‌గ్రేడ్ అంటే అప్‌గ్రేడ్ లేటెస్ట్ వెర్షన్‌కి వెళ్ళిపోతది. అండ్ టు అట్లా ఆహ్, నంబర్ ఆఫ్ ఇమేజెస్ మార్చినప్పుడు మనకి హిస్టరీలో 3, 4 రివిజన్స్ ఒస్తాయి. ఇప్పుడు నువ్వు ఓల్డ్ ఇమేజ్‌కెళ్ళాలంటే రివిజన్ 1 అండ్ హ్మ్. రివిజన్ టూల్స్ ఇవి వాడుకోవచ్చనమాట. ఓకే. గో విత్ హియర్. ఓకే. కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ద లిమిట్స్ అండ్ రిక్వెస్ట్ ఇన్ ద పాడ్ లెవెల్. మనకి పాడ్ లెవెల్‌లో ఆహ్, రిక్ రిసోర్స్ కోటాస్ ఆహ్, రిక్వెస్ట్ లిమిట్స్. ఓకే. లెట్ మీ గో విత్ హియర్. రిక్వెస్ట్ లిమిట్. సో, రిక్వెస్ట్ లిమిట్ అనేది పాడ్ లెవెల్‌లో అండ్ రిసోర్స్ కోటా అనేది నోడ్ లెవెల్‌లో ఉంటది. సో, ఇక్కడ అండర్ రిసోర్సెస్‌లో మెమరీ ఇక్కడ 2 మెమోరీస్ ఉన్నాయి. సో, ఇది ఈస్ లిమిట్. ఇది ఈస్ హార్డ్ లిమిట్. అంటే 50 ఎంబీ నుంచి 100 ఎంబీ వరకే వాడుతది పాడ్. ఓకే. అండ్ ఈ విధంగా మనకి ఆహ్, ఆహ్, లిమిట్స్ అనేవి అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేశాను 250 ఎంబీ. బట్ ఈ మనకి 250 ఎంబీ ఈ ఆర్గ్యుమెంట్ పాస్ చేసిన ఈ పాడ్ అనేది రన్ అవ్వదు. దీన్ని అడ్జస్ట్ చేయాలి. 300 ఎంబీ లాగా. సో, దెన్ ఓన్లీ ఇట్ వర్క్ అనమాట. Okay, and how to log into the our pod kubectl exec fnite pod pod name and fnfn bash. How to check the IP of the pod? Pod IP ని చెక్ చేయాలంటే kubectl get pod -o wide అని వాడొచ్చు. లేకపోతే kubectl describe pod name అని కూడా వాడొచ్చు. హౌ టు చెక్ ద మెమరీ అండ్ CPU వాట్ ఇస్ ద కమాండ్ అని అడిగారు. టాప్ ఇవి కూడా అడిగారు. ఇవి చెప్పాను. మెమరీకేమో ఫ్రీ స్పేస్ హైఫెన్ ఫ్రీ స్పేస్ హైఫెన్ టాప్ ఇది వాడొచ్చు. అండ్ హౌ డు ఇక్కడ హెల్మ్ చార్ట్స్ ఓల్డ్ వర్షన్ మీకు ఇందాక ఆల్రెడీ చూపెట్టాను రోల్ బ్యాక్ అని. సో వాట్ ఈస్ ద పాస్వర్డ్ లెస్ ఆపరేషన్, హౌ డు మేనేజ్. సో పాస్వర్డ్ లెస్ అంటే మనకి మనం
ఇక్కడ సో one is a control server, one is a వర్కర్ నోడ్. సో కంట్రోల్ సర్వర్ వర్కర్ నోడ్ మేనేజ్ చేయాలి అన్నప్పుడు కంట్రోల్ సర్వర్లో మనకి ఎస్ఎస్ఎస్ కీ జన్ చేయాలి. అప్పుడు మనకి పబ్లిక్ కీ ప్రైవేట్ కీస్ వస్తాయి. పబ్లిక్ కీని కాపీ చేసి ప్రైవేట్ కీలో డా డాట్ ఎస్ఎస్ఎస్ ఫోల్డర్లో ఆథరైజేషన్ కీలో ప్రొవైడ్ చేయాలి. ఏదైతే కాపీ చేసిన కీ అయితే ఉందో ఫ్రమ్ కంట్రోల్ సర్వర్ది, then we can manage it. So without a password, we can able to log in as well. Okay, and let me go to other questions. Yeah, so ఇంతవరకు యూనో ఫస్ట్ రౌండ్, రిమైనింగ్ సెకండ్ రౌండ్. ఓకే, సెకండ్ రౌండ్ ఐ విల్ షేర్ ద వన్ మోర్ వీడియో. అండ్ మీకు సేమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే నేను ఇప్పుడు షేర్ చేసిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమైనా సేమ్గా మీరు ఫేస్ చేయ ఉంటే సో చెప్పండి. ఓకే, అండ్ కామెంట్ రూపంలో. ఓకే, యా, ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Thank you for watching, our video. Okay, let me stop our recording.